బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణ ఉండగా నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ లాయర్ బదులిచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే నేరుగా సుప్రీంకోర్టుకు వస్తారా అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల అంశంలో మాత్రం స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తే బీసీ రిజర్వేషన్తోనే వెళ్తాం 42% అనేటువంటి ఏదైతే కృతనిశ్చయంతో ఉందో అది ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. రేపు 8వ తారీఖు దానికి సంబంధించిన విషయం తేలనుంది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ముందుగానే దీనికి సంబంధించినటువంటి దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదేవిధంగా ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ చివాట్లు కూడా పెట్టినట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 9 ప్రస్తుతం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది ఈ జీవో. అయితే గత కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. అయితే ఈ ముఖ్యంగా రిజర్వేషన్ లో 50% పరిమితిని మించి ఉన్నాయి, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్ వాదించినప్పటికీ గతంలో ఉన్న రిజర్వేషన్ రద్దు చేయకుండా కొత్తగా 42% కేటాయించడం, అలాగే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కూడా తదుపరి విచారణకు ఈ నెల 8కి వాయిదా వేసిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అంటే బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుకూలంగా మరికొందరు ప్రముఖులు కూడా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు వారి సంక్షేమం అత్యవసరమని ఈ జీవోను నిలబెట్టాలని వీరు కోర్టును అభ్యర్థించారు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ పిటిషన్ కూడా ఈ నెల 28 విచారణకు వచ్చే అవకాశం ఉండే. అయితే కోర్టు తీర్పుపై ఆసక్తి వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము ఈ జీవో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత కావచ్చు, అంటే అక్కడ బీసీలే లేరు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర బీసీలకు ఎలా ఇస్తారు, బీసీలు ఉన్న చోట ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చారు, ఇలా అంటే అవకతవకలు జరుగుతున్నాయి అన్న కోణంలో ఆవిడ ఆరోపించారు. ఇలా దాదాపు అంటే ఈ మార్చిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది ఈ బీసీలకు సంబంధించి. మరి దాదాపు రాష్ట్రంలో బీసీల జనాభా 56.56 మీదకి ఉంటే వారి రాజకీయ మేరకు ప్రాతినిధ్యం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వారికి కనీసం 42% రిజర్వేషన్లు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో నంబర్ 9 ని విడుదల చేసింది. అయితే ఈ రిజర్వేషన్లు 50% మించింది అని చెప్పేసి ఈ జీవో ఇవ్వడంతో ప్రస్తుతం కోర్టు దీన్ని నిరాకరించింది. ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మా దగ్గరికి రావడం ఎందుకు అని చెప్పేసి ఇలా చివాట్లు పెట్టింది అన్నట్టుగా బయటికి రావడం, అంటే ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. సుప్రీంకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు హైకోర్టులో ఉన్న అంశాన్ని మాత్రమే పరిగణించింది. కాకపోతే ఇది ప్రభుత్వానికి కొంత ఊరట అంటే ఆ మాత్రానికే బీసీ రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు ఓకే చెప్పినట్టు అర్థం కాదు. రేపు 8వ తారీఖు హైకోర్టులో దీని విషయం తేలనుంది. దానికి సంబంధించి కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి కొంచెం ఎలా మలుపు తిరిగిద్దు అన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వానికి కొంత ఊరట లభించిందనే చెప్పుకోవాలి. చూద్దాం మరి హైకోర్టులో ఎటువంటి వాదన దానికి సంబంధించి తీర్పు వచ్చిద్దో. ఓకే హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.